యాహ్! అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీకి రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? దానికి అంటే ఏదన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఏంటి మీకు? ఫోక్ ఇండస్ట్రీకి స్పెషల్‌గా యాక్చువల్లీ నేను నా విజన్ వచ్చేసి ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచిగా ఒక డాన్సర్‌గా లైక్ ఢీ షోలో చేయాలి. ఒక లీడ్ ఒక కంటెస్టెంట్‌గా చేయాలని నాకు చిన్నప్పుడు డ్రీము యాక్చువల్లీ. దానికోసం బాగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే, ఈవెంట్స్ చేస్తుండే, షోస్ చేస్తుండే. బట్ దానికి అంత లైక్ నేమ్ రాకపోతుండే. జస్ట్ ఏం చేసుకున్నా మా గల్లీ మా 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 ఉమ్మడి పాలమూరు, లైక్ హైదరాబాదు, అక్కడ కర్నూలు ఇక్కడ వరకే పరిమితం అవుతుంది. నాకు అనిపించింది ఏంటంటే ఇది కాదు మనది ఇది కాదు, మనం నలుగురిలో స్పెషల్గా ఉండాలి, స్పెషల్ ఫోకస్ మన మీద రావాలి. లైక్ ఎప్పుడంటే చాలా షూట్స్లలో అక్కడిక్కడ చూస్తుండే, ఎటు తిరిగి నువ్వు అటు జరుగు అటు వెళ్ళిపో, నువ్వు అటు వెళ్ళిపో. మేము మా అవుట్పుట్ వచ్చినప్పుడు మేము అసలు ఏం కనిపించకపోయేది. మెయిన్ ఫోకస్ మొత్తం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఉంటుండే, మేము బ్లర్ అయిపోతుండే. సో నాకు అనిపించింది మనం ఎందుకు ఇట్లా ఉండొద్దు, మనం ఎందుకు కాకూడదు ఫ్యూచర్లో. సో దానికోసం కొంచెం నాకు ఫోక్ మీద ఓకే మనకంటూ మన వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేసినానంటే బాగా కష్టపడుతున్నా, పాటలు అలా మెల్లిమెల్లిగా పాడడము, తర్వాత లిరిక్స్ రాయడము. లిరిక్స్ ఎప్పుడు రాయాలనిపించింది అంటే లాక్డౌన్లో ఖాళీ ఉన్నాం, ఏం చేయాలని అర్థం అయితే లేదు. దాదాపు 2-3 months ఖాళీ ఉన్నాం. సో ఏం చేయాలి ఏం నేర్చుకుందాం ఈ లాక్డౌన్లో అని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. లైక్ చాలామందిని అడగడము, ఎలా ఉంది ఈ లైన్, ఎలా ఉంది, ఇది ఓకేనా అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేసిన. అందరూ చాలా బాగుందని చెప్పేసి రెస్పాన్స్ వచ్చింది. ఓకే మన దాంట్లో కూడా ఒక లిరిక్ రైటర్ ఉన్నాడు, స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి మిల్లిమిల్లిగా ఒక సాంగ్ రాసేసా, ఫుల్ సాంగ్. ఫస్ట్ సాంగ్ వచ్చేసి చిటాపటా చింతాకు అని చెప్పి ఒక దానికి ట్యూన్ క్రియేట్ చేసుకొని ఫోక్ సాంగ్ క్రియేట్ చేసుకున్నా. ఆ సాంగ్ జయరామ్ రెడ్డి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ షాద్నగర్లో చిన్న సెటప్ పెట్టుకున్నాడు పాపం ఆయన. నేను ఆ సెటప్ చూసి బ్రో నేను కూడా సాంగ్ పాడతా బ్రో, పాడిపించు కదా నాతో, పాడిపిస్తారా అని చెప్పి అడిగిన. భయంగా అది కూడా మనకంత సీన్ ఉందా అనుకున్నా. వాళ్ళు పిలిచారు, బ్రో అన్నాడు. సరే ఒకసారి ఏం పాడ బ్రో, హంషి అన్నాడు. సో హమ్ చేసా, మనోడికి బాగా నచ్చింది. బాగుంది బ్రో, నీ వాయిస్ బాగుంది, మంచిగా ఉంది అని చెప్పి. నాకు అసలు స్కేల్ అంటే కూడా ఏంటో తెలియదు, శృతులు ఎట్లుంటే తెలియదు, అండ్ ఒక తాళం అంటే ఏంటో కూడా తెలియదు. బట్ ఐడియా ఉంది, ఇలా ఉండాలి అని చెప్పి ట్యూన్ చేసుకున్నా. మైక్ ముందుకు వచ్చేసేమన్నాడు, ఆ ఎంబడి మైక్ ముందుకు వెళ్ళిపోయినా, ట్రై చేద్దాం ఒకసారి పాడన్నాడు. ఒక 1 minute సాంగ్ పాడేసా. దానికి ఆయన రిథమ్స్ కలిపిండు, తర్వాత కొన్ని బీజిఎమ్స్ ఇచ్చిండు, స్కేల్ ఇచ్చిండు. నా వాయిస్ని కొంచెం అటే ట్యూన్ పెట్టి సెట్ చేసిండు. సాంగ్ అవుట్ ఇచ్చిండు. నాకు అసలు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది, నేనే వాడింది అనిపించింది. అమ్మ ఓకే డన్, పాడగలుగుతా నేను. అక్కడ నాకు ఒక ధైర్యం వచ్చింది. సో నేను కూడా సాంగ్స్ పాడగలుగుతా. సో మనోడు బాగా ఎంకరేజ్ చేసిండు, జయరామ్ రెడ్డి అని చెప్పి. నాకంటే చిన్నోడే, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు పాపం. అక్కడ స్టార్ట్ అయింది నా సాంగ్స్. సో అంటే ఈ జర్నీలో మీకు టీచర్ ఎవరు బెస్ట్ టీచర్? అంటే మీరు ఏదైనా చేసినా సరే ఇక్కడ చేంజెస్ చెప్పడం కానీ, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ చెప్పడం కానీ, మీరు ఒకరికి చెప్పి సజెషన్స్ తీసుకోవాలి అని అంటే అలా ఎవరైనా ఉన్నారా మీకు గైడ్ చేసేవాళ్ళు? ఉన్నారండి, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఉన్నారు. ఓకే, సో ఏదన్నా చెప్తారు వాళ్ళని. ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న ప్రజెంట్ మెయిన్ లిరిసిస్ట్లో అండ్ బాగా హిట్ ఉన్న లిరిక్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సజెషన్ తీసుకుంటాను నేను. అన్న ఇది ఎట్లుంది, ఇది ఓకేనా, ఈ లైన్ ఎలా ఉంది. నేను నిర్మోహమాటంగా అడుగుతా, నాకు ఈగోలు అనేది ఉండదు, యాటిట్యూడ్ అనేది ఉండదు. నేను లైక్ చాలా మందికి నా మెయిన్ థింగ్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఉంటాడు అజయ్ మేంగన్ అని చెప్పి, పాప మనోడు వాడు నాకంటే చిన్న కానీ నాకంటే బాగా రాస్తాడు. అండ్ నేను వాడిని ఇన్స్పైర్గా తీసుకుంటా కొన్ని లిరిక్స్కి. వాడికి కాల్ చేసా ఫస్ట్, నాకు ఏదైనా ట్యూన్ వస్తే మనోడికి కాల్ చేస్తా, అరే ఇది ఎలా ఉంది అని చెప్పి. మనోడు బాగుందన్న అంటాడు. సో అట్లా దాన్ని వాడు బాగుందంటే ఓకే కథం డన్. అట్లా చాలా మంది ఉన్నారు. మానుకోట ప్రసాద్ అన్న ఉన్నాడు, తర్వాత శ్రీనన్ అని ఉన్నాడు. ఇక పేర్లు చాలా మంది ఉన్నారు అసలు నిజంగా చెప్పాలంటే. అలా